దేశవ్యాప్తంగా భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. హీట్ వేవ్ ప్రభావానికి 54 మంది మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ ఉగ్రరూపం దాల్చాయి. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. 2 రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతూ ఉండడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం నుంచే వడగాల్పులు వీస్తూ ఉండడంతో ఇంటి నుంచి బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మొన్నటి వరకు 41 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు 45 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి. సూర్యుడి భగభగలకు తోడు వేడి గాలులు వీస్తూ ఉండడంతో అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఉదయం 8 గంటల నుంచే ఎండల తీవ్రత పెరిగిపోతుంది. పశ్చిమ వాయువ్య దిశల నుంచి రాష్ట్రంలోకి గాలులు వీస్తుండడం వల్ల సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు ప్రకటించారు. మరో 3 రోజుల పాటు ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ పోతురాజు మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. పోతురాజు, అప్డేట్స్ ఏంటి? ఏపీ వ్యాప్తంగా మొన్నటి వరకు కాస్త చల్లగా అనిపించింది, ఇప్పుడు మళ్ళీ ఎండలు ఎక్కువవుతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కార్తీక్ చూడవచ్చు, రోహిణి కార్తీక్ ఇలా రోడ్లు పగిలే ఎండలు కూడా వేస్తుంటారు. అదే తరుణంలో కూడా చూస్తే కనుక గత 2 రోజులుగా కూడా భానుడి బగబగలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు. రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా సమయం 3 అవుతున్నా కానీ ప్రజలకు సంబంధించి కూడా బోసిపోవడం వచ్చి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆటోకి సంబంధించినటువంటి డ్రైవర్లు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏమండి, ఎలా ఉన్నాయి ఎండలకు సంబంధించి? ఏంటి అసలు ఎండలు అయితే బాగా తీవ్రతగా ఉన్నాయి. గత 3 రోజుల మట్టి ప్రజలు కూడా ఎవరు బయటకు వచ్చి వాళ్ళ అవసరాల కోసం వచ్చిన వాళ్ళు కూడా లేరు. కనీసం పేషెంట్ల కోసం క్యారేజీలు తీసుకెళ్ళలేని పరిస్థితి కూడా అయిపోయింది. మధ్య మధ్యలో సలివేంద్రాలు ఉన్నా కానీ కూడా దాహం 10-11 వరకు, తర్వాత వాటర్ కూడా ఉండడం కష్టం. కొంతమంది తీసుకొచ్చి పెడుతున్నా కానీ ప్రజలకి అందుబాటులో ఆటో వాళ్ళు మేము ఉదయాన్నే వచ్చినా మరి 7-8 ఉదయాన్నే వచ్చినా కానీ మరి 1 గంట 2 గంటలే తిరగవలసి వస్తుంది. ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళి ఉండబట్టలేక ఏదో ఒక బండికిస్తీ కట్టాలనే ఉద్దేశంతో వచ్చి రావడం జరిగింది. వచ్చినా కానీ జనాలు ఎవడో లేకపోవడం ఇలాగ రోడ్డు పక్కన నిలుపుకొని జనాల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. చూడొచ్చు, వీరు కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారండి. ఉదయం 7 గంటల నుంచి కూడా భానుడికి సంబంధించినటువంటి ప్రతాపం చూపిస్తున్నారు. చూస్తే బయటకు వచ్చేటువంటి జనం కూడా రాకపోవడంతో తామంతా కూడా ఆటో కార్మికులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది. చూస్తే కనుక గత 2 రోజులుగా కూడా చూస్తే కనుక 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి కూడా పూర్తి స్థాయిలో 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఎండలు అయితే ఎక్కడున్నటువంటి నమోదవుతున్న పరిస్థితి కనపడుతుంది. చూస్తే కనుక ప్రధానంగా చిన్నపిల్లలు కానీ వృద్ధులకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో బయటకు వచ్చేటప్పుడు పూర్తి స్థాయి అప్రమత్తం ఉండాలని చెప్పని అధికారులు కూడా స్పష్టం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. కార్తీక్, ఓవర్ టు స్టూడియో. ఇక విశాఖపట్నం నుంచి మా కరెస్పాండెంట్ అనిల్ మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. అనిల్, అప్డేట్స్ ఏంటి? విశాఖలో కూడా టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? విశాఖలో కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఎండ తీవ్రత నెలకొందనే చెప్పాలి. బయటకు రావాలంటేనే జనం ఇబ్బంది పడేటువంటి వాతావరణం విశాఖతో పాటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉంది. అత్యధిక ఉష్ణోగ్రతలు గడిచిన 2 రోజులుగా నమోదవుతూ వస్తున్నాయి. ప్రధానంగా మరో 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తారాస్థాయిలోనే ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేస్తోంది. కోస్తా జిల్లాలకు సంబంధించి నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు. నిన్న ఒంగోలులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈరోజు కూడా దరిదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సిచ్యువేషన్ మరో 2 రోజుల పాటు కొనసాగబోతుంది. ఇప్పటికే కేరళను తాకినటువంటి నైరుతి ఋతుపవనాలు రాయలసీమ జిల్లాలను తాకడానికి మరొక 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. 2 రోజుల వరకు ఇదే వాతావరణం, వేడి వాతావరణమే ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వడగాల్పులు కూడా ఉంటాయని ప్రజలు బయటకు వచ్చే ముందు ఆలోచించాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, వడదెబ్బకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు గాలిలో తేమ శాతం పెరిగి ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుంది. కోస్తా తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు ఇటు కాకినాడ, పశ్చిమ గోదావరి ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతి చోట కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. నైరుతి ఋతుపవనాలు రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను
తొలుత తాకిన తర్వాత వర్షాలు క్రమంగా మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మొదట రాయలసీమ జిల్లాల్లోకి నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి 4 నుంచి 5 రోజులు పడుతుంది. అప్పటి వరకు కూడా వాతావరణంలో మార్పు ఏమీ ఉండదు. ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. కార్తీక్.